జొన్నవిత్తులు గారు, అంటే మీరు సినీ గేయ రచయిత కూడా, దాంట్లో కూడా రకరకాల పాటలు రాశారు. మోర్ సో మీకు అంటే రాముడి గురించి పాటలు చాలా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. సో మనం మళ్ళొక్కసారి రామనామ జపాన్ని చేసుకుని అంటే మీరు అన్నారు కనుక దీంట్లో ఆ రాముడి మీద పాటలు రాయటంలో కూడా చాలా సూక్ష్మంగా జాగ్రత్తగా రాయాలి. నాకు ఇళయరాజా గారు ఇచ్చినటువంటి ట్యూను శివ ధనుర్భంగం జరుగుతోంది. శివుడి ధనుస్సు విరిగినప్పుడు సీతమ్మవారు వచ్చి పూలమాల వేసి వరించింది అని రాయాలండి. దానికి ఆయన నాకు ఇట్లా ఇచ్చారు. తననన అంటే శివధనుర్భంగం అని ఎక్కడ రాయను చాలా కష్టం అనమాట. అది ఏదో రామానుగ్రహంతో నేను శివధనువదిగో నవవధు విదిగో నగుమోమున వెలిగే విజయం అదిగదిగో అని అట్లా అంటే దాన్ని నాటకీయంగా డ్రమటైజ్ చేసి కవితాభరితంగా పెళ్ళ పెళ్ళ ధ్వనిలో ప్రేమకు రూపం అని అంటే ప్రేమ కురూపం అవుతుందండి. అందుకే ప్రేమకి అని అనాల్సి వచ్చింది. అట్లా అనమాట. ప్రతి అక్షరాన్ని కూడా దాన్ని జాగ్రత్తగా రాయాల్సి వచ్చింది. ఇవన్నీ ఆ పాటలో ఆ చిన్న కాస్త చోటు ఉన్నది దాంట్లో మంచి మాటలు పెట్టడానికి. ఆ కాస్తలోనే అలా చేయాల్సి వచ్చింది. రైట్. మీరు రాసిన పాటలోంచి మరొకసారి ఒక పాట పాడితే, ఎందుకంటే మరో కొన్ని గంటల్లో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కరణ కాబోతుంది కాబట్టి ఆ వైబ్రేషన్ని మీ పాట ద్వారా మేము అందుకోవాలని చూస్తున్నాం. ఈ రామతత్వాన్ని అణువణువున నింపుకున్నది హనుమంతుడు. హనుమంతుడి మీద నేను ఒక పాట రాశాను. రామ 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 గుండె సీల్చి చూపిస్తే రామ 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 గుండెకాయ సప్పుళ్ళు రామ 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 గాలి పీల్చి వదులుతా అంటే రామ 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 ఆరగింపు చేస్తా అంటే రామ 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 సీతమ్మ నెతుకుతుంటే రామ 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 సుందరాంగులను చూస్తా రామ 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 ఇంద్రజిత్తునెదిరిస్తా రామ 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 ఓడినట్టు నటిస్తా రామ 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 రావణుడి ఎదురుకుండ రామ 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 అదరకండ బెదరకండ రామ 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 నీతి బోధ చేస్తానే రామ 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 నిబ్బరంగ శుబ్బరంగ రామ 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 కోతివని తిడతా అంటే రామ 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 కొరడాతో కొడతా అంటే రామ 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 కోతివని తిడతా అంటే రామ 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 కొరడాతో కొడతా అంటే రామ 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 తోకకి నిప్పంటిస్తే రామ 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 రాక్షసుల పనిబడతా రామ 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 సుందరకాండ దిగినట్టుంది పాటలోకి. అంటే హనుమత్ తత్వం అంటే ఆ హనుమంతుడు ఎప్పుడు ఏది చేసినా కూడా ఆ రాముడు యందు ఆయన లీనమై ఉన్నాడు. ఆ రాముడి యొక్క శక్తి, ఆ రామనామంలో ఉండేటువంటి శక్తి అని అంటే నిరంతరము కూడా రామతత్వాన్ని ఆరాధించటం. దాంతో ఆయనలో ఉన్న శక్తి అంతా కూడా మనం ఏది ఆలోచిస్తుంటే అదే అయిపోతుంది మన మనస్సు, మనం కూడా అదే అయిపోతాం.